హాయ్ గాయ్స్. సో ఈరోజు మనము గ్రీన్ చికెన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. దాన్ని కూడా ఏంటంటే 2 times వాష్ చేసి కొంచెం ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి. ఓకే, దీనికి 2 onions అండ్ 2 tomatoes తీసుకున్నా. దీనికి సరిపోతుంది. యాక్చువల్గా ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసినది, కానీ వర్కౌట్ అయ్యింది. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ డూ ఇట్. సో మన ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుందాం. సో 2 టమాటోస్ కూడా కట్ చేసుకుందాం. ఈ గ్రీన్ చికెన్లోకి ఒక పేస్ట్ మనం ప్రిపేర్ చేయాలి. దానికోసం కొంచెం కొత్తిమీర అండ్ 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఓల్చుకోవాలి. ఈ గ్రీన్ చికెన్ కోసం మనకు పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కావాల్సినవి ఏంటంటే కొన్ని జీడిపప్పులు, కొంచెం గసగసాలు, ఈ వాటర్మెలన్ సీడ్స్, కొన్ని మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చింది, ఒక బిర్యానీ ఆకు, కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్. ఇది దేనికోసం అంటే జస్ట్ మనకి సాటిస్ఫాక్షన్ కోసం, గ్రీన్ కలర్ కోసం అంతే, అంతమించి దేనికోసం లేదు. మీకు వద్దనుకుంటే కొంచెం యూస్ చేసుకోవద్దండి. ఓకే, నేనైతే కొంచెం యూస్ చేస్తాను. దీంట్లోనే పుదీనా, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్, 150 ml పెరుగు వేసుకుందాం దీంట్లో. వీటన్ని మనం పేస్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నేను బాండీ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఏంటంటే చికెన్స్లో, నాన్ వెజ్లో ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ టేస్ట్ మజా ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము. ఇది కూడా ఏంటంటే కొన్ని చిట్కాలు ఉంటాయి. లైక్ మనం వంట చేసుకున్న దాంట్లో మంచి టేస్ట్ రావాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కరివేపాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. మనం చికెన్ తీసుకున్నాం. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇది. ఇది ఇప్పుడు ఇంత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఉప్పు వేసుకొని చికెన్ కలిపేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes ఆయిల్లో దాన్ని ఫ్రై చేద్దాం. కొంచెం మగ్గిద్దాం దాంట్లో. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో 80% వాటర్ వెళ్ళిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ కూడా ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది. చికెన్ ఆల్మోస్ట్ 80% వరకు వాటర్ వెళ్ళిపోయాయి. చికెన్ కూడా మంచి టేస్ట్ రావాలంటే ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది చికెన్. మనం ఇందులో టమాటో అండ్ పసుపు వేసుకున్నాం.
టమాటోస్ కూడా బాగా మెత్తగా ఉన్నాయి. సో మనం దీంట్లో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఒక పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు మన గ్రీన్ చికెన్ చెప్పి అనుకున్నాం కదా, సో మనం గ్రీన్ కలర్ వేస్తేనే చికెన్ అవుతుందా అని అనేం పెట్టుకోవద్దండి మీ మైండ్లో. సో మీకు కలర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. సో పుదీనా వేస్తాం కదా, సో అది న్యాచురల్గానే వచ్చేస్తుంది. ఏమంటే కొంచెం కలర్ కోసం నేను కొంచెం వేసాను. మనం పేస్ట్ వేసి సో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా, సో ఒక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి దాన్ని. సో ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఒక 5 minutes మగ్గించేద్దాం. మసాలా వేసాం కదా, ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి దింపేసుకోండి. ఒక 5 minutes చికెన్ అయిపోతుంది. సో చికెన్ మొత్తం అయిపోయిన తర్వాత చపాతీలో కానీ రైస్లో కానీ తింటే బట్టలు చింపుకుంటారు.